బాలికలపై అఘాయిత్యాలను ఆపేదెవరు? ఏం చేస్తే నేరాలకు అడ్డుకట్టపడుతుంది? ఇందులో తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇలాంటివన్నీ ఇప్పటికే చాలాసార్లు చర్చకొచ్చాయి. అయితే బిజీ లైఫ్లో ప్రతి క్షణం పిల్లలను కనిపెట్టుకుని ఉండడం చాలా కష్టమే. అయితే చాలా వరకు జాగ్రత్తలు చెప్పాలంటున్నారు. పిల్లలకు తల్లిదండ్రులను మించి గైడ్ ఉండరు. ఇంటి నుంచే బాధ్యత, భద్రత మొదలవ్వాలంటున్నారు నిపుణులు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయంటే అది చాలా వరకు తెలిసిన వారి పని. ఈ లెక్కలు ఎన్సీఆర్బీ డేటా చూస్తే అర్థమవుతుంది. చాలా కేసుల్లో పిల్లలను వివరాలు అడిగితే చెప్పిన విషయం ఇదే. అంటే ఇంట్లో నుంచే సమస్య మొదలవుతోంది. దగ్గరి బంధువు, దూర బంధువు అన్న తేడా లేదు. తెలిసిన వాళ్లే చిన్నారులను చిదిమేస్తున్నారు. పక్కింటి అంకులైనా, ఎదురింటి కుర్రాడైనా ఎవ్వరినీ నమ్మే పరిస్థితి లేదు. ఎవరినీ నమ్మి ఇల్లు దాటి బయటకు పంపే పరిస్థితి అసలే కనిపించటం లేదు. ఒకసారి ఎన్సీఆర్బీ డేటా చూద్దాం. 2022లో 1.62 లక్షలకు పైగా పిల్లలపై నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. 2021లో 1.49 లక్షల కేసులు నమోదైతే ఆ మరుసటి ఏడాదికి 8.7% పెరిగింది. చెప్పాలంటే చాలా ఘటనల్లో పిల్లలపై అత్యాచారాల విషయంలో విచారణలో తెలిసిందేంటంటే నేరస్తుడు బాధితురాలికి తెలిసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పిల్లల బలహీనతను క్యాష్ చేసుకుని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని చెప్తున్నారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఆశ చూపటం, నమ్మించటం, సమాజంలో ఎవరు ఎలా ఉంటారో తెలియకపోవటం, తెలిసిన వారే కదా అని నమ్మటం, ఇలాంటి వాటితో ఘోరాలు జరిగిపోతున్నాయి. 96.8% అత్యాచార కేసుల్లో నిందితుడు బాధితురాలికి తెలిసిన వ్యక్తే ఉంటున్నాడు. అంటే సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవ్వర్నీ నమ్మటానికి లేదు. అందుకే తల్లిదండ్రులే పిల్లలకు మెంటార్గా ఉంటూ సమాజంపై అవగాహన కల్పించాలంటున్నారు. 2016 నుంచి 2022 వరకు పిల్లలపై అత్యాచారం కేసులు చూస్తే 96% పెరిగాయని ఓ రిపోర్ట్ ఇటీవలే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. అమృత్ కాల్ కాదు, అన్యాయ్ కాల్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు కూడా. సరే, రాజకీయం పక్కన పెడితే పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న మాట నిజం. పిల్లలే దేశ భవిష్యత్. వారికి అన్యాయం జరిగితే ఇక భవిష్యత్తే ఉండదు. ఇది పిల్లల తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాలి. అలాగే నేరాలకు ప్రేరేపితమవుతున్న వారు కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు ఈ అఘాయిత్యాల బారి నుంచి తప్పించుకోవాలంటే తల్లిదండ్రులు వారిని అందుకు సిద్ధం చేయటం చాలా అవసరం. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా పిల్లల్ని తయారు చేయాలంటున్నారు. పిల్లల్లో ఎప్పుడైతే ఇతరులను అర్థం చేసుకునే మానసిక ఎదుగుదల వస్తుందో అప్పటి నుంచే తల్లిదండ్రుల పేర్లు, సెల్ ఫోన్ నంబర్లు, ఉండే ఏరియా పేరు, తల్లిదండ్రుల ఉద్యోగం, సన్నిహితుల ఫోన్ నంబర్లను వారికి చెప్పి ఉంచాలి. ఒకవేళ పిల్లలు స్కూల్కెళ్లినా, ఎక్కడైనా పక్కనే ఉన్న షాపులకు వెళ్లినా రోడ్ రూల్స్ ఫాలో చేయమని చెప్పాలి. స్కూల్ ఐడి కార్డులను ఇంటి నుంచే మెడలో వేసి పంపటం ముఖ్యం. పిల్లలపై అత్యాచార విషయాల్లో జరుగుతున్నదేంటంటే చిన్నపిల్లలను చాక్లెట్లు, ఐస్ క్రీంల ఆశ చూపించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేలా ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు నిపుణులు. గుర్తు తెలియని వ్యక్తులు, అలాగే తెలిసిన వారు ఇచ్చే ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోకూడదని చెప్పాలంటున్నారు. అంతేకాదు, అవసరమైతే వాటిని తామే కొనిస్తామని చెప్పటం కూడా ముఖ్యమే అని గుర్తు చేస్తున్నారు. ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్లే అలవాటు ఉండకుండా చూసుకోవాలని, బాలికలైతే మరింతగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న సూచనలున్నాయి. స్కూళ్లలో, కాలేజీల్లో ఫ్రెండ్స్ గురించి పేరెంట్స్ అప్పుడప్పుడు ఆరా తీస్తుండాలి. పార్కులు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్లే అలవాటును చిన్నప్పటి నుంచే దూరం చేయటం, ఇతరులను గుడ్డిగా నమ్మటం ద్వారా ఏర్పడే నష్టాలను అప్పుడప్పుడు చెప్పేలా పేరెంట్స్ చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒంటరిగా ఉన్నప్పుడు పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడకూడదని ముందుగానే చెప్పటం ముఖ్యం. ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నెంబర్లు, లొకేషన్ షేర్ చేయటం వంటివి వద్దని చెప్తుండాలి. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులను ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వారికి రిప్లై ఇవ్వటం,
అసలే వద్దంటున్నారు. ఎవరైనా పిల్లల్ని ఫాలో చేస్తే భయపడకుండా, వారి మాటలు నమ్మకుండా తప్పించుకునేలా పిల్లలను ధైర్యంగా పెంచాలని, బాలికలపై ఎవరు చేయి చేసుకున్నా వెంటనే చెప్పేలా అలర్ట్నెస్ పెంచాలంటున్నారు. ఓవరాల్ గా రోజు జరుగుతున్న దారుణాలు మాత్రం కలవరపరుస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట పడాలంటే అన్ని దశల్లోనూ జాగ్రత్తలు అవసరం. For more videos like this, subscribe Big TV channel.